చదువు సారడు దందాలు దోసెడు సర్కారు బడి సారు స్టైలే వేరు బడిలో ఉన్న రియల్ ఎస్టేట్ పైన మక్కువ గంట కొట్టాక వచ్చి గంట ముందే ఇంటికి బడిని పట్టించుకునేవారు బాగు చేసేవారు చిన్నారుల కన్నా చిట్టీలపైనే ప్రేమ ఎక్కువ. సో ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు అందాము. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అది, దాని గురించి పూర్తిగా చదివే ముందు మీకు కొంత బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏం చేయాలి, వీళ్ళకి ఒక్కొక్కరికి లక్షకు పైగానే శాలరీ వస్తుంది. ఎక్కడ లేనటువంటి శాలరీలు ప్రభుత్వ టీచర్లకి ఇక్కడ తెలంగాణలో వస్తూ ఉంటాయి. సో వీళ్ళకు పైపెచ్చు, వీళ్ళకు హాలిడేస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే దసరా వచ్చిందనుకో, ఫర్ సపోజ్ దసరా వస్తే 10 రోజులు హాలిడేస్ ఇస్తారు వీళ్ళకి. సంక్రాంతి వస్తే 5 రోజులు 6 రోజులు హాలిడేస్ ఇస్తారు. ఇట్లా హాలిడేస్ ఎక్స్ట్రా అధికంగా వస్తాయి. మళ్ళా వీటిపైన సమ్మర్ హాలిడేస్ వస్తాయి. ఇట్లా వీళ్ళ యొక్క రాయల్ లైఫ్ మామూలు. అందుకే అందరూ ప్రభుత్వ టీచర్ కావాలని అనుకుంటారు. ఇదే శాలరీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో లేకపోతే మంచి ప్రైవేట్ స్కూల్లో ఇచ్చిరనుకోండి, వాడు ఆ టీచర్ ఎవరైతే ఉన్నాడో చాలా అద్భుతంగా టీచ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళెవరికి కూడా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరు ఉన్నారో వీళ్ళెవరికి కూడా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంది, శాలరీ ఇస్తుంది. కానీ ఆ యొక్క స్కూల్ను బాగుపరుద్దాం, ఆ యొక్క విద్యార్థులను నిష్ణాతులు తయారు చేద్దాం అనేటువంటి సోయి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉండదు. అదేవిధంగా వీళ్ళు ఎంత దారుణంగా అంటే 10 to 5 వీళ్ళ టైమింగ్స్ కదా. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారు, 11కి వస్తారు, మెల్లగా 4కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, మధ్యలో వీళ్ళ దందాలు ఏముంటాయంటే రియల్ ఎస్టేట్. మీరు రాసి పెట్టుకోండి, రియల్ ఎస్టేట్లో కంప్లీట్గా వీళ్ళే ఉంటారు. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు సంపాదించారు రియల్ ఎస్టేట్లో. అదేవిధంగా చిట్టీలు వేస్తారు, చిట్టీలు వేసి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ సంపాదిస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి అంత ఖాళీ సమయం ఉంటుంది. ఈ ఖాళీ సమయం ఉండడం వల్ల వీళ్ళు వివిధ రకాల దందాలు చేస్తూ సంపాదిస్తూ ఉంటారు. మీకు ప్రభుత్వం లక్షల రూపాయల జీతం ఇస్తూ ఉంటుంది, ప్రభుత్వం మీకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తూ ఉంటుంది, మీకు అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ ఉంటుంది, పైపెచ్చు మీకు డిఏలు అవి ఇవి అన్నీ కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏమైనా విద్యార్థులను ఏమైనా నిష్ణాతులు తయారు చేస్తూ ఉన్నారా? లేదు. ఏమైనా మీరేమైనా టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతూ ఉన్నారా? లేదు. మరి ఏం చేస్తూ ఉన్నారు మీరంతా అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, చిట్టీలు నడుపుకుంటా, ఇంకా వివిధ రకాల బిజినెస్ చేసుకుంటా ఈ లక్షకి ఇంకొక 2-3 లక్షలు సంపాదించుకుంటూ నెలకు 3-4 లక్షల రూపాయలు సంపాదించుకుంటూ బతుకుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరిపైన మరి కఠినంగా మరి వ్యవహరించాలి కదా ప్రభుత్వం. ఎందుకు వ్యవహరించదు అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ ప్రభుత్వ ఉపాధ్యాయులు అంతా ఏంటంటే ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల నిర్వహణలో వీళ్ళే ఉంటారు. సో ఆ క్రమంలో ఎక్కడ మాకు ఇబ్బంది, ఓట్ల విషయంలో ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాలు పార్టీలు వీళ్ళని ఏమన్నాయి. సో ఇది ప్రభుత్వ ఉద్యోగుల వల్ల జరిగేటువంటి, అంటే చాలా గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణం, గతంలో ఉన్న ప్రభుత్వాలు మారడానికి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే కారణం. సో అందుకే వీళ్ళను ఏ ప్రభుత్వం కూడా ఏమనదు. సో అందుకే చూడండి, ఇక్కడ చదువు సారడు బలపాలు దోసెడు అనే సామెత అందరికీ తెలిసి ఉంటుంది. ఇది సరిగ్గా చదువుని పిల్లల కోసం ఉపయోగించారు. కానీ ఇప్పుడు చదువు సారడు దందాలు దోసెడు అనే సామెతను ఉపాధ్యాయుల కోసం ఉపయోగిస్తున్నారు కొందరు. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు చెప్పి వారిని ప్రయోజకులుగా మార్చాల్సిన టీచర్లు అసలు పని వదిలేసి పార్ట్ టైం జాబ్లో బిజీ అయిపోతున్నారు. మ్యాక్సిమం టీచర్లు టీచింగ్కు సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే ఇంకొందరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా మారిపోతున్నారు. ఇక మెజార్టీ టీచర్లు పాఠశాలల్లోనూ చిట్టీల దందా గురించే ఎక్కువ మాట్లాడుకుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అవసరాల దృష్ట్యా ఎవరు ఏ పని చేసుకున్నా ఎవరికి అవసరం లేదు, కానీ చేసే పనిని వదిలేసి అది కూడా సర్కారు మంచి జీతం తీసుకుంటూ ఇతర పనులపై వ్యామోహం ఎందుకనే విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. చిట్టీల బిజినెస్, ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారి ఈరోజు విద్యార్థులను, ఆ పేద విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేస్తారు. వాళ్ళని నిష్ణాతులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఈరోజు ఈ దందాలు చేస్తూ వీళ్ళు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకున్నారు తప్ప ఏది లేదు. దయచేసి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సుల ద్వారా కడుతున్నటువంటి డబ్బులను మీరు జీతాల రూపంలో తీసుకుంటున్నప్పుడు దానికి కనీసం ఒక 50% వరకు న్యాయం చేయండి. 10% న్యాయం చేయట్లేదు ఇప్పటివరకు కూడా. 50% న్యాయం చేయండి. ఆ విద్యార్థులను నిష్ణాతులుగా తయారు చేసే విధంగా వాళ్ళకు సరి అయిన విద్య అందించండి. అది సరిపోదు మనకి, అది కాదు, మనతోటి కాదు. మనకు రియల్ ఎస్టేట్ దందా చేయాలి,
చిట్టీలు చేయాలి, ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారాలి, మళ్ళీ లక్షకి ఇంకో 2 లక్షలు సంపాదించాలి. ఇదే దూరం తప్ప ఏది ఉండదు ఇక్కడ. మారాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.